వెల్కమ్ టు వ్యూవర్స్. రైట్, మనకు సైనిక్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. సో చాలామంది విద్యార్థులు కూడా దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చింది మనకు 2025-26 సంవత్సరానికి సంబంధించినటువంటి సైనిక్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. అది ఎక్కడ చూడండి, మనకు 2025 నోటిఫికేషన్ అండి. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎగ్జామ్ డేట్ ఇచ్చారు, సరే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనకు అప్లికేషన్ డేట్ ఇచ్చారు, కరెక్షన్ డేట్ ఎప్పుడు ఇచ్చారు, సో అప్లికేషన్ ఫీజు ఏంటి అండ్ రిమైనింగ్ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ చూద్దాం. ఓకే రైట్, చూడండి. ఆల్ ఇండియా సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఆల్ ఇండియా సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఆల్ ఇండియా సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. రైట్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ డేట్ అట్ గ్లాన్స్. సో డీటెయిల్గా చూసినట్లయితే మనకు ఫస్ట్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి, ఆన్లైన్ అప్లికేషన్కి వచ్చేసి మనకు 24/12/2024 టు 13/1/2025 వరకు, అంటే డిసెంబర్ 24 నుంచి, అంటే మనకు ఆల్రెడీ డిసెంబర్ 24 టు జనవరి 13 వరకు అయితే మనకు డేట్ ఇచ్చారండి. డిసెంబర్ 24 నుంచి జనవరి 13 వరకు డేట్ ఇచ్చారు, అప్ టు 5 PM వరకు. అయితే మరి లాస్ట్ డేట్ ఫర్ ద సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫీ, సో మనకు అప్లికేషన్ ఫీజ్ అప్లై చేసుకోవడానికి కూడా మరి ఒక రోజు అయితే ఎగస్ట్రా ఇచ్చారు, జనవరి 14. సో అప్లికేషన్ ఫీజు జనవరి 14 వరకు ఉంది. మరి మనకు సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేయడానికి అయితే మాత్రం డేట్ వచ్చేసి మనకు జనవరి 13 వరకు ఉంది. సో చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుగానే అప్లై చేసుకోవాలి, ఎందుకంటే దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ చాలా ఉన్నాయి. సో లాస్ట్ మినిట్లో, చివరి మినిట్లో ఇబ్బంది పడుతూ ఉండకుండా ముందుగానే అప్లై చేసుకుంటే క్లియర్గా ఉంటుంది. ఓకేనా రైట్. ఒకవేళ మనం ఈ డేట్ లోపల అప్లై చేసినట్లయితే, అందులో మనం ఏదైనా అప్లై చేసేటప్పుడు కొన్ని మిస్టేక్లు ఏమైనా జరిగినట్లయితే వాటికి కూడా మళ్ళీ మనం వాటికి కూడా అప్లై చేసుకోవడానికి మళ్ళీ ఒక డేట్ అయితే ఇచ్చారని చూడండి. ఫీ కేటగిరీస్, ఫీ పర్టికులర్స్ వచ్చేసి మనకు చూడండి, ఫీ వచ్చేసి ఓబీసీ వాళ్ళకు వచ్చేసి మనకు ఎంత అమౌంట్ ఉంది, ఓబీసీ వాళ్ళకు, ఓసీ అండ్ బీసీ వాళ్ళకు వచ్చేసి ఒక అమౌంట్ ఉంటుంది. సో అది విధంగా ఏ విధంగా ఉందని చూసినట్లయితే మనకు చూడండి, ఇక్కడ 800 రూపీస్ ఉందండి. చూడండి, ఓసీ అండ్ బీసీ వాళ్ళకు వచ్చేసి 800 రూపీస్ ఫీజు ఉంటుంది. అదే ఎస్సీ అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకు, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి, ఎస్సీ అండ్ ఎస్టీ వారికి అయితే మాత్రం ఓన్లీ 650 రూపీస్ ఉంటుంది. ఇక్కడ ఓసీ అండ్ ఓబీసీ వాళ్ళకు, జనరల్ వాళ్ళకు మరియు ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 800 రూపీస్ ఉంటే, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకు 650 రూపీస్ ఉంటుంది. ఇది దీనికి పే చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్స్ వచ్చేసి జనవరి 14 వరకు ఉంటుందండి. ఓకేనా రైట్. అయితే మరి ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత, ఈ పేమెంట్ కూడా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత 1 డే తర్వాత, ఎగ్జాక్ట్గా 1 డే తర్వాత మళ్ళీ మనకు కరెక్షన్ ఆఫ్ ది డీటెయిల్స్ ఫిల్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఆన్ వెబ్సైట్ ఓన్లీ. అంటే మనకు ఏదైనా సరే తప్పులు జరిగినట్లయితే ఆ తప్పుల్ని కరెక్ట్ చేసుకోవడం కూడా మళ్ళీ మనకు ఒక డేట్ అంటే ఇచ్చారు. అది జనవరి 16 టు జనవరి 18, 2 డేస్ ఇచ్చారండి టైం. 16 టు 18, 2 డేస్ టైం ఇచ్చారు. సో కాబట్టి మనకు అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి కూడా మళ్ళీ మనకు జనవరి 16 టు జనవరి 18. ఓకేనా రైట్. చూడండి, నెక్స్ట్ మనకి ఎగ్జామ్ విషయానికి అయితే, డౌన్లోడ్ ద అడ్మిట్ కార్డ్స్ ఆన్ ద ఎన్టీఏ వెబ్సైట్, నేషనల్ టెస్ట్ ఏజెన్సీ వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మనకు విల్ బి అనౌన్స్డ్ ఆన్ ద ఎన్టీఏ వెబ్సైట్ లేటర్, అంటే తర్వాత మనకు అప్లై డేట్ ఎప్పటి నుంచి ఉంటుందని చెప్పేసి మనకు తర్వాత మనం మెన్షన్ చేస్తామని చెప్పేసి ఆ వెబ్సైట్లో చూసుకోగలరని చెప్పి చెప్తున్నారు. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇదే మనకు మెయిన్ కావాల్సింది. ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందని చూసినట్లయితే ఇది కూడా మనకు విల్ బి అనౌన్స్డ్ ఆన్ ద ఎన్టీఏ వెబ్సైట్ లేటర్ అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ మనకు ఇదే నోటిఫికేషన్లో కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటుందని చూసినట్లయితే మాత్రం మనకు ఇక్కడ వీళ్ళు చెప్పడం ఇది చెప్పారు, బట్ కానీ
ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా జనవరి 19th ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. బట్ కాకపోతే జనవరి 19th పెట్టడానికి ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉంది. ఎందుకంటే నేషనల్ వైడ్గా జరిగేటువంటి నవోదయ టెస్ట్ కూడా జనవరి 18th నవోదయ పెట్టి మళ్ళీ 19th వెంటనే సైనిక్ పెట్టాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అందుకోసం వీళ్ళు డైరెక్ట్గా డేట్ మెన్షన్ చేయలేదు. ఒకవేళ ఈ డేట్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంది, ఎక్స్పెక్టెడ్ డేట్ అని చెప్పేసి ఇచ్చారు. సో కాబట్టి జనవరి 19th సండే ఉంటుంది, అది పెట్టచ్చు. లేదా ఈ డేట్ మిస్ అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు జనవరి 26న జరిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనకు ఖచ్చితంగా జనవరి 19th లోనే జరిగే అవకాశమే ఉంది. ఎందుకంటే 1 డే గ్యాప్ ఉంది కాబట్టి. మనకు 18th మనకు నవోదయ అయిపోతే 19th వచ్చేసి ఎగ్జామ్ ఉంది. బట్ ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఆలోచించినట్లయితే ఇక్కడ 18th మనకు కరెక్షన్ డేట్ ఇచ్చేసి నెక్స్ట్ డేనే మనకు డైరెక్ట్గా ఎగ్జామ్ అనేది కూడా కొంచెం పాసిబిలిటీ అవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి హాల్ టికెట్స్ జనరేట్ చేయాలి, అన్నీ చేయాలి, సెంటర్స్ ఇవ్వాలి. కాబట్టి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఇక్కడ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. కానీ ఇదే నోటిఫికేషన్లో కాస్త ముందుకు వెళ్ళినట్లయితే మాత్రం జనవరి 19th ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. బట్ కాకపోతే జనవరి 19th ఆర్ 26th అనేది ఈ రెండు సండేలు కాబట్టి ఈ 2 డేస్లో కంపల్సరీ ఉండే అవకాశం ఉంటుంది. ఓకేనా, రైట్. అయితే మనం జనవరి 19th ఎగ్జామ్ అన్నట్టుగా ప్రిపేర్ అయిన వాళ్ళకి మంచి అవకాశం ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఎగ్జామ్ టైమింగ్స్. ఎగ్జామ్ టైమింగ్స్ ఎప్పుడు ఉంటాయి మరి చూసినట్లయితే మనకు చూడండి, ఎగ్జామ్స్ డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామ్స్ చూసినట్లయితే చూడండి, 6th క్లాస్ వాళ్ళకి ఒక టైమింగ్ ఉంటుంది, 8th క్లాస్ వాళ్ళకు ఒక టైమింగ్ ఉంటుందండి. సేమ్ ఉండేది అయితే మాత్రం అందరికి ఒకటే టైమింగ్ ఉంటుంది. బట్ కాకపోతే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన ప్రకారంగా చూసినట్లయితే టైమింగ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ లేదా డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఫస్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్ టు 6th క్లాస్ వారికి అయితే మాత్రం 150 minutes ఉంటుంది. 2 గంటల 30 నిమిషాలండి, 2.5 hours. 150 minutes అంటే మనకు 2.5 hours. అదే 9th క్లాస్ అడ్మిషన్కి ఎగ్జామ్ ఫర్ అడ్మిషన్ టు ద 9th క్లాస్ వాళ్ళకైతే మాత్రం 180 minutes, ఎగ్జాక్ట్గా మనకు 3 hours ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి జనవరి 19th జరిగేటువంటి ఎగ్జామ్లో మనకి ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 6th క్లాస్ వాళ్ళకైతే 2.5 hours అంటే 150 minutes, 9th క్లాస్ వరకైతే 180 minutes ఫర్ 3 hours. ఓకేనా, సో 3 hours అంటే మనకు 180 minutes. అయితే మరి ఏ టైంలో పెడతారు అంటే అది కూడా కరెక్ట్గా మనకి మెన్షన్ చేశారు ఇక్కడ. టైమింగ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అది మార్నింగ్ ఉంటుందో ఆఫ్టర్నూన్ అనేది కూడా మనకు క్లియర్గా ఇక్కడ వాళ్ళు చెప్పారు. సో కాబట్టి 6th క్లాస్ వాళ్ళకైతే 2 to 4:30 PM వరకు 2.5 hours. అదే 9th క్లాస్ వరకు అయితే మాత్రం 2 PM to 5 PM. సో 9th క్లాస్ వాళ్ళకి 3 hours కాబట్టి 2 to 5 ఉంటుంది. 6th క్లాస్ వరకు అయితే 2.5 hours కాబట్టి 2 to 4:30 వరకు ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి కొంచెం డ్రౌజీ మూమెంట్, కానీ డైలీ అదే టైంలో ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే కొంచెం ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి రైట్. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ అనేది కూడా మనకి ఎక్కడ మెన్షన్ చేస్తారంటే మీకు అడ్మిట్ కార్డ్ ఎప్పుడైతే డౌన్లోడ్ అవుతుందో ఆ అడ్మిట్ కార్డ్ మీద మనకు మెన్షన్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఆ అడ్మిట్ కార్డ్ కూడా మనం NTA నుంచి అప్లై చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ డిస్ప్లే ద స్కాన్డ్ OMR ఆన్సర్ షీట్ అండ్ క్వశ్చన్ పేపర్ షీట్ ఆన్ ఆన్సర్ కీ వచ్చేసి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీ OMR షీట్ అండ్ మీ ఆన్సర్ కీ కూడా మొత్తం టోటల్గా ఈ వెబ్సైట్లో మనం అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే వెబ్సైట్ నేమ్ ఏంటంటే http://www.ntaac.in అని కొట్టచ్చు, లేదంటే ఇది మనకి ఎగ్జామ్ పేపర్కి సంబంధించిన కూడా కింద సైట్స్ ఉంటాయి, ఇప్పుడు చూసుకోవచ్చు. ఓకేనా, రైట్. అయితే మరి ఈ రిజల్ట్ ఎప్పుడు వస్తాయి, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అనేది ఎప్పుడంటే విల్ బి డిక్లేర్డ్ విత్ ఇన్ ద 6 weeks ఆఫ్టర్ ఎగ్జామ్. జనవరి 19th ఎగ్జామ్ కంప్లీట్ అయినట్టయితే ఆఫ్టర్ 6 months అంటే దాదాపుగా 1.5 year అప్రాక్సిమేట్లీగా నీకు జనవరి 19th, ఫిబ్రవరి 19th, నెక్స్ట్ మార్చి 19th అంటే అక్కడికి 2 months అని కూడా కంపల్సరీగా మార్చ్ ఎండింగ్ లోపల మీ యొక్క రిజల్ట్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు. సో కాబట్టి ఈ సైనిక్ స్కూల్కి ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ స్టూడెంట్స్కి అందరూ కూడా మార్చ్ ఎండింగ్ లోపల వాళ్ళ రిజల్ట్ అయితే వస్తుంది, వాళ్ళకి సీట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అన్న విషయం కూడా వాళ్ళకు తెలిసిపోతుంది. సో వాళ్ళకి మొత్తం నోటిఫికేషన్స్ ఎన్ని వస్తున్నాయి,
వాళ్ళకి మొత్తం ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఈ మార్క్స్కి మనకు సీట్ వస్తుందా లేదని కూడా మీరు మార్చ్ ఎండింగ్ లోపల తెలుసుకోవచ్చు. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు చెప్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 150 minutes 180 minutes అని చెప్పేసి ఎగ్జామ్లో చెప్తున్నారు కదండి. ఇక్కడ మనకు వచ్చేసి మనకు 150 minutes అని చెప్పేసి, ఇంకొకటి 180 minutes అని చెప్పేసి 8th class వాళ్ళకి అని చెప్పేసి. అయితే ఇక్కడ టైమింగ్స్ ఇస్తున్నారు, ఇక్కడ 180 minutes అని చెప్తున్నారు. టైమింగ్స్ 2 to 4:30, 2 to 5 అని చెప్పి చెప్తున్నారు. కానీ ఈ సిలబస్లో అంటే ఈ ఎగ్జామ్ ఇంత టైం రాస్తున్నారంటే ఏ సిలబస్ ఉంది, ఆ సిలబస్ని ఎలా చదవాలి, నెగిటివ్ మార్క్ ఉందా లేదా, ఒకవేళ ఎన్ని సెక్షన్లు ఉంటాయి, ఆ సెక్షన్స్లో ఖచ్చితంగా ప్రతి సెక్షన్ క్వాలిఫై అవ్వాలా లేదా అనే విషయాలన్నీ కూడా మనం మరొక వీడియోలో నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్ ఇన్ఫర్మేషన్గా ప్రతి ఒక్కరికి అవసరమైన ఇన్ఫర్మేషన్ కాబట్టి ఫస్ట్ ప్రాథమికంగా కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం జరుగుతుంది. సో కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్ యొక్క ప్రాసెస్ ఏంటి, ఎగ్జామ్ ప్రాసెస్లో మనకు పెట్టబోయే ఎగ్జామ్స్లో 2.5 hours కానీ మరియు 3 hours కానీ జరిగేటువంటి ఎగ్జామ్స్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఏ సెక్షన్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, అంటే సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుందా లేదా, లేదంటే ఓరల్ కట్ ఆఫ్ తీసుకుంటాడా లేదా, ప్రతి సెక్షన్ కూడా క్వాలిఫై అవ్వాలన్నా లేదా అనేది కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో కాబట్టి ఒకవేళ సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటే ఎంత, ఆ సెక్షనల్ కట్ ఆఫ్లో ఎంతవరకు క్వాలిఫై అవ్వాలి, ఎన్ని క్వశ్చన్స్ వస్తే మినిమం క్వాలిఫై అవుతారు, అంటే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు అనేది కూడా క్లియర్గా మీకు ఈ నోటిఫికేషన్ ఉన్న విషయాన్ని కూడా మీకు ప్రతి చిన్న అంశాన్ని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో కాబట్టి ఈ వీడియో తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీకు ఈ ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాం, కానీ ఇందులో అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేయాలి, ఏవేవి అవసరం అవుతాయి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లై చేస్తాను. సో ఈ నెక్స్ట్ వీడియో మీకు కావాలి అనుకుంటే మన యొక్క ప్రాథమిక ఇన్ఫర్మేషన్ తర్వాత నెక్స్ట్ వీడియో అంటే ఎలా అప్లై చేయాలి, అప్లై చేసిన తర్వాత మీకు ఏమేమి అవసరం ఉన్నాయి, ఫోటో ఉన్న రేషన్ కార్డా లేదంటే నేటివ్ సర్టిఫికేటా క్యాస్ట్ సర్టిఫికేటా, ఇవన్నీ ఏమేమి అవసరం ఉన్నాయి, ఎలా అప్లై చేస్తారు, ఇంకా ఏదైనా సరే అదర్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఎలా అప్లై చేయాలని కూడా మొత్తం నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ డీటెయిల్స్ అంతా కూడా మీకు మరొక వీడియో చేస్తాను. కాబట్టి ఆ వీడియో మీకు రావాలి అంటే అందరికంటే ముందుగా చూడాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రతి వీడియో కూడా మేము అందించేటువంటి ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది, రైట్. సో ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీకు ఇంకా కావాలనుకుంటే ఈ సైనిక్ సంబంధించినటువంటి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ పేపర్స్ ప్లస్ అప్లికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రతిరోజు కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్, కొన్ని క్వశ్చన్స్ మీకు మీ ముందరికి తీసుకొచ్చి టాప్ 40 క్వశ్చన్స్, టాప్ 50 క్వశ్చన్స్ అలా క్వశ్చన్ తీసుకొని వచ్చి మీ ముందరికి పెట్టే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోస్ని మీ పిల్లలకు చూపించినట్లయితే మీ పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. సో కాబట్టి వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేసినట్లయితే చాలా మందికి ఉపయోగపడినట్టు ఉంటుంది. సో ఎంతోమంది విద్యార్థులు ఒక కళ అంటే మనం ఈ కార్పొరేట్ ఫీజులో ఈ కార్పొరేటివ్ యాజమాన్యం నిర్వహించేటువంటి విద్యా సంస్థలో ఆ ఫీజులు కట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కరెక్ట్గా వినియోగించుకునేలాగా ప్రతి విద్యార్థికి తెలిసేలాగా మీకు తెలిసిన వారికి షేర్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ, ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.